నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ తుది పోరులో పోరాడి ఓడిన సింధు ప్రపంచ నెంబర్ 1 చేతిలో ఓటమి రజత పతకం అందుకున్న తెలుగు తేజం అలుపెరగని పోరాటంలో ఎన్నో విజయాలు అగ్రశ్రేణి క్రీడాకారిణులపై అద్భుత ఫలితాలు పుల్లెల గోపీచంద్ నేతృత్వంలో రాటుదేలిన హైదరాబాదీ విశాఖలో మెడ్టెక్ జోన్ కు శంకుస్థాపన ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందన్న చంద్రబాబు పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు విశాఖలో ప్రారంభమైన రహదారి భద్రతా సదస్సు 2020 నాటికి ప్రమాదాలను సగానికి తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోమని నితిన్ గడ్కరీ వెల్లడి కాంగ్రెస్ వాస్తవ జలదృశ్యంపై కేటీఆర్ ఘాటు విమర్శలు కట్టుకథలు చెబితే ప్రజలు నమ్మబోరని స్పష్టీకరణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని వెల్లడి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలకు పెరుగుతున్న రద్దీ శ్రావణ శుక్రవారం రోజున నదీమ తల్లికి మహిళల ప్రత్యేక పూజలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి పెరుగుతున్న మద్దతు తాజా సర్వేల్లో ప్రత్యర్థిపై 4 పాయింట్ల ఆధిక్యం ట్రంప్కు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం యువత ఉపాధి అవకాశాలు అందుకునేలా నైపుణ్య అభివృద్ధిని పెంచే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు విశాఖలో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్కు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్తో కలిసి శంకుస్థాపన చేసిన చంద్రబాబు మరో ఏడాదిలో ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు ఈ కేంద్రం ద్వారా 25,000 మందికి ఉపాధి లభించబోతోందని వివరించారు ఈ కేంద్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అనుమతులు మౌలిక సదుపాయాలు సహా అన్ని సౌకర్యాలను ఏకగవాక్ష పద్దతిలో కల్పిస్తామన్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు నిర్వహణ ఖర్చులు తగ్గించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను ఏపీ మెడ్టెక్లో కల్పిస్తామని వెల్లడించారు Even it is a special zone, all things will have a single window, single office, infrastructure, everything will provide. You may not have any problem. Even common infrastructure will create for you, not only utilities, even common infrastructure which is required for manufacturing, so that we can reduce the cost of production. That also we are planning. So everything will be international standards. I'm assuring you, you may not have any doubt about it. వాస్తవ జలదృశ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రెజెంటేషన్పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు ఈ ప్రెజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని కేటీఆర్ ఢిల్లీలో విమర్శించారు 1 కోటి ఎకరాలకు నీరందించామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ అదే నిజమైతే రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదని ఆయన ప్రశ్నించారు దశాబ్దాల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ తాము చేయని అభివృద్ధిని ఇతరులు చేస్తుంటే ఓర్చుకోలేక కట్టుకథలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు తాము చేయని అభివృద్ధిని ఇతరులు చేస్తుంటే ఓర్చుకోలేక ప్రజలెక్కడ తమ అధికారానికి శాశ్వతంగా దూరం పెడతారని ఒక దుగ్ధతో మాట్లాడుతుంది తప్ప వారు మాట్లాడిన దానిలో కాంగ్రెస్ పార్టీ వాదన తప్పుల తడక అని ఇంజనీర్లే తేల్చి వారు చెప్తున్నప్పుడు మరి రాజకీయ పరంగా కాంగ్రెస్ ఏం మాట్లాడినా ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఈ రోజు దేశ ప్రజల మీద ఉంది దశాబ్దాల పాటు పనిచేసి కూడా రాష్ట్రంలో ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదని నేను అడుగుతా ఉన్నా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా అంతకంటే హాస్యాస్పదమైన అసత్యమైన మాట ఇంకోటి లేదు ఆ పార్టీయే వచ్చి ఇతరులను నిందిస్తే హంతకులే సంతాపం చెప్పిన చందానుంటది ప్రాజెక్టుల సాంకేతిక అంశాలు వెల్లడించడం తప్ప రాజకీయపరమైన విమర్శలు చేసే అర్హత తెలంగాణ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావుకు లేదని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు ప్రాజెక్టుల పేరుతో జరిగే అవినీతిని విద్యాసాగర్ రావు బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఆవహించిందని విమర్శించిన ఆయన టెండర్లలో జరిగే అక్రమాలను అవినీతి నిరోధక శాఖ ముందు వెల్లడిస్తానని తెలిపారు ప్రాజెక్టుల్లో అవినీతిపై కాంగ్రెస్ ను విమర్శించే తెరాస నేతలు ఆ వ్యవహారంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నీ చేతిలో ప్రభుత్వం ఉంది నీ చేతుల విచారణ సంస్థలు ఉన్నాయి ఒక్క కలంపోటుతోని కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులలో పాల్పడ్డ అవినీతి మీద చర్యలు తీసుకోవచ్చు విచారణకు ఆదేశించవచ్చు
ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడ్డదని. సాగునీటి పారుదల శాఖ మంత్రి చెప్పిండ్రు, హోంశాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి చెప్పిండు కాంగ్రెస్ అవినీతికి పాల్పడ్డదని. కాంగ్రెస్ కు అవినీతి పాల్పడ్డదని అధికారంలో ఉన్న మీరే స్పష్టంగా చెప్పినప్పుడు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైనప్పుడు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేదు ఈ ప్రభుత్వం? అంటే మీ వాటా మీకు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? దేశంలో రహదారి ప్రమాదాల నివారణకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2020 నాటికి ప్రమాదాలను 50% తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు రహదారి భద్రతపై విశాఖలో జరిగే 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించిన తరువాత చెప్పారు. ఈ సదస్సులో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారి ప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు. దేశంలో రహదారి భద్రతపై 2 రోజులు జరిగే జాతీయ సదస్సు విశాఖలో మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఈ సదస్సును కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరంభించారు. అన్ని రాష్ట్రాల రవాణా కమిషనర్లు, కార్యదర్శులు, మంత్రులు పాల్గొంటుండగా దేశంలో రహదారి ప్రమాదాలపై, రహదారి భద్రతపై అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్రం ఏర్పాటు చేసిన ఉపసంఘం సదస్సులో తన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రమాదాలు అత్యధికంగా జరిగే ప్రదేశాలు 786 ఉన్నట్టు వెల్లడైంది. ఆయా ప్రదేశాల్లో ప్రమాదాలను Even drunken condition, there are some equipment, is what I am asking. Even all checkposts, we can test it, drunken condition. I am confident 15% of accidents will be reduced right away. Education, enforcement, engineering, environment, and emergency care. These are the 5 E's that are required to avoid road accidents. You need to create awareness among the people. You need to put civic sense among the people. You need to educate the people, the drivers and other people. తర్వాత మాట్లాడిన గడ్కరీ ఉపసంఘం ఇచ్చిన నివేదిక పార్లమెంటు పరిశీలనలో ఉందని, ఇందుకు సంబంధించిన బిల్లుకు వచ్చే సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ లోపం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపిన గడ్కరీ ఇది నివారించేందుకు ఐటీని ఉపయోగించుకోనున్నట్టు వివరించారు. మానవ తప్పిదాల నివారణకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. Related with the driving, we have decided to form a driving training centers in the country. That they will give the certificate for fitness and pollution free. So again, that center can be used for skill development in transport sector. So we are giving 1 crore rupees a grant for every center in the country. And my idea is to making this center in every district 5 to 6 centers. Now in the present situation, in Indian situation, we have shortage of drivers. So by this training institute and skill development, which is a dream of our honorable Prime Minister, we can increase the employment potential in the country. అనంతరం వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కార్యదర్శులతో సమావేశమైన గడ్కరీ కేంద్రం 2 లక్షల కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్రాలు తగిన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలకు 8వ రోజున భక్తుల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలోని ఘాట్లలో సందడి నెలకొంది. కృష్ణమ్మ ఒడిలో చిన్నారులు కేరింతలు కొట్టగా శ్రావణ శుక్రవారం కలిసి వచ్చినందున మహిళలు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మరో 4 రోజుల్లో ముగియనున్న కృష్ణా పుష్కరాలకు ఇవాళ రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం కూడా కలిసి వచ్చినందున విజయవాడ దుర్గాఘాట్లో మహిళలు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పున్నమి ఘాట్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, ప్రముఖ గాయని శోభారాజ్ పుష్కర స్నానం ఆచరించారు. గుంటూరు జిల్లాలో అన్ని ఘాట్ల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. సీతానగరం ఘాట్కు వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్ అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఇక్కడే త్రిదండి చినజీయర్ స్వామి పుష్కర స్నానం ఆచరించారు. దేశ సుభిక్షం కోసం సమతా యజ్ఞం నిర్వహించారు. వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో మహిళలు కృష్ణమ్మకు హారతులిచ్చారు. సప్తనదుల సంగమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లింగాలగట్టు దిగువ ఘాట్ వద్ద అన్నదానం చేశారు. పుష్కర స్నానాలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల ద్వారా వచ్చిన యాత్రికులు భానుడి ప్రతాపంతో ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఉచిత అల్పాహారం, భోజనం, తాగునీరు పంపిణీ చేశాయి.
తెలంగాణలో కూడా 8వ రోజున కృష్ణా పుష్కరాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కృష్ణమ్మలో పుణ్య స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు. పలు ఘాట్లకు ఇవాళ ప్రముఖుల తాకిడి అధికంగా ఉంది. తెలంగాణలో కూడా కృష్ణ పుష్కరాల సందడి కొనసాగుతోంది. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లు భక్తజనంతో అలరారుతున్నాయి. మరో 4 రోజుల్లో పుష్కరాలు ముగియనున్నందున రద్దీ పెరిగింది. పాలమూరు జిల్లాలోని బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, గొందిమల్ల, గద్వాల సహా ఇతర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగింది. మునగమాన్ దిన్నె పుష్కర ఘాట్ ఇవాళ జనంతో కిక్కిరిసింది. ఆలంపూర్లో తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, డి శ్రీనివాస్ పుష్కర స్నానాలు చేశారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబను దర్శించుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న శతచండీ యాగంలో పాల్గొన్నారు. సోమశిల వీఐపీ ఘాట్లో భాజపా నేత నాగం జనార్దన్ రెడ్డి, శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, ఐకాస చైర్మన్ కోదండరాం పుష్కర స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. పుష్కర స్నానాలు చేసిన తరువాత దైవ దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో బీచుపల్లి ఆంజనేయ స్వామి, ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాల్లో సందడి నెలకొంది. నల్గొండ జిల్లాలోని వాడపల్లి, మట్టపల్లి పుష్కర క్షేత్రాలకు జనం భారీగా తరలివచ్చారు. మట్టపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి 1/2 కిలోమీటర్ మేర బారులు తీరారు. వాడపల్లిలోని 8 పుష్కర ఘాట్లలో రద్దీ కనిపించగా శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్వేసిపురం ఘాట్కు భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మహిళలు కృష్ణమ్మకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నాగార్జునసాగర్ పుష్కర ఘాట్లో కూడా జనం రద్దీ కొనసాగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ ప్రజాదరణ విషయంలో ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ముందంజలో కొనసాగుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కన్నా హిల్లరీ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని జాతీయ స్థాయి సర్వే నిర్వహించిన ప్యూ పరిశోధనా కేంద్రం తెలిపింది. అమెరికా ఓటర్లలో 41% మంది హిల్లరీకి మద్దతు పలకగా ట్రంప్కు 37% మంది మాత్రమే అండగా నిలిచారని వెల్లడించింది. హిల్లరీ ఉత్తమ అధ్యక్షురాలు అవుతారని 31% మంది అభిప్రాయపడితే ఆమె బాగా పని చేయకపోవచ్చని 45% మంది చెప్పారు. ట్రంప్ ఉత్తమ అధ్యక్షుడు అవుతారనే వారి సంఖ్య 27% ఉండగా ఆయన బాగా పని చేయకపోవచ్చనే వారి సంఖ్య ఏకంగా 55% ఉంది. వేర్వేరు జాతీయ సర్వేల్ని విశ్లేషించిన realclearpolitics.com వెబ్సైట్ ట్రంప్ కన్నా హిల్లరీ 5.8% ఆధిక్యంలో ఉన్నారని విశ్లేషించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వేర్వేరు సామాజిక సంస్థలు ప్రచారం ముమ్మరం చేశాయి. వివాదాస్పద నేత ట్రంప్ ఎప్పటికీ అగ్రరాజ్యానికి మొదటి పౌరుడు కారాదని కాంక్షిస్తూ అమెరికాలోని 5 నగరాల్లో ఆయన నగ్నంగా ఉన్న నిలువెత్తు విగ్రహాల్ని ప్రతిష్ఠించాయి. గతంలో ట్రంప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఇన్ డిక్లైన్ అనే కళా సంస్థ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, సియాటిల్, క్లీవ్లాండ్లో ఈ విగ్రహాల్ని ఏర్పాటు చేసింది. ట్రంప్ నగ్నంగా ఉన్న విగ్రహాల్ని చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు పక్కనే నిల్చుని ఛాయాచిత్రాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా, సైనిక పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన స్థానాన్ని ట్రంప్ ఎప్పటికీ అధిరోహించరాదని ఆశిస్తూ ఈ విగ్రహాల్ని ప్రతిష్ఠించినట్లు ఇన్ డిక్లైన్ సంస్థ తెలిపింది. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని తప్పుపడుతూ శాసనసభలో ఆందోళన చేస్తూ వారం పాటు మూకుమ్మడి సస్పెన్షన్కు గురైన డీఎంకే శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం సస్పెండ్ అయిన డీఎంకే పక్ష నేత స్టాలిన్ సహా మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. దురై మురుగన్ సభాపతిగా వ్యవహరించిన నమూనా శాసనసభలో ప్రజలకు సంబంధించిన వేర్వేరు అంశాలపై చర్చించారు. పార్లమెంటు తరహాలో శాసనసభ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అటు డీఎంకే సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న అభ్యర్థనను తమిళనాడు స్పీకర్ ధన్పాల్ మరోసారి తోసిపుచ్చారు. సస్పెండ్ కాని 9 మంది డీఎంకే ఎమ్మెల్యేల్లో 8 మంది సహా కాంగ్రెస్ సభ్యులు శాసనసభకు హాజరై చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ఇందుకు నిరసనగా విపక్ష సభ్యులు వాకౌట్ చేయగా అధికారపక్ష సభ్యులతోనే శాసనసభ సమావేశాలు జరిగాయి. ఆసియా విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటం సహా మదుపర్ల లాభాలు స్వీకరణకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 117 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 46 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 28,168 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ ఒక దశలో 28,212 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకింది. తరువాత కాసేపు హెచ్చుతగ్గులకు గురైన సూచీ టెలికాం, ఐటీ, సాంకేతిక రంగాల వాటాల అమ్మకాలకు మదుపరులు మొగ్గు చూపగా నష్టాల్లోకి మళ్లింది. ఓ దశలో 28,026 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైన సెన్సెక్స్ చివరకు 28,078 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 8,667 వద్ద ముగిసింది.
ముఖ్యాంశాలు మరోసారి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ తుది పోరులో పోరాడి ఓడిన సింధు ప్రపంచ నెంబర్ 1 చేతిలో ఓటమి, రజత పథకం అందుకున్న తెలుగు తేజం. అలుపెరగని పోరాటంలో ఎన్నో విజయాలు, అగ్రశ్రేణి క్రీడాకారిణులపై అద్భుత ఫలితాలు. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలో రాటుదేలిన హైదరాబాదీ. విశాఖలో మెడ్టెక్ జోన్కు శంకుస్థాపన, ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందన్న చంద్రబాబు. పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. విశాఖలో ప్రారంభమైన రహదారి భద్రతా సదస్సు, 2020 నాటికి ప్రమాదాలను సగానికి తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్నామని నితిన్ గడ్కరీ వెల్లడి. కాంగ్రెస్ వాస్తవ జలదృశ్యంపై కేటీఆర్ ఘాటు విమర్శలు, కట్టుకథలు చెబితే ప్రజలు నమ్మబోరని స్పష్టీకరణ, ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలకు పెరుగుతున్న రద్దీ, శ్రావణ శుక్రవారం రోజున నదీమ తల్లికి మహిళల ప్రత్యేక పూజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి పెరుగుతున్న మద్దతు, తాజా సర్వేలో ప్రత్యర్థిపై 4 పాయింట్ల ఆధిక్యం, ట్రంప్కు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.